చెప్పే కదా నేను, అదే కదా అసలు నేను ఓకే అని చెప్పాను. నేను చెప్పకుండా నేను ఎందుకు కెమెరా పెట్టాము? సబ్స్క్రైబ్ నేను అసలు చెప్పలేదు అన్న, ప్రమోట్ చేయండి అని చెప్పి కెమెరా ఓపెన్ చేసి వచ్చేస్తాను. చెప్పన్నా ఏంద్రా చెప్పేది? ఏం చెప్పాలరా? వచ్చి కెమెరా పెట్టి ప్రమోట్ చేయండి, ఏం చేయాలి? నవ్వండి మేడం లైక్ విజయ్ అది కానీ యూట్యూబ్లో అంటే బైక్స్ మనసారే ఇవ్వాలి, అలా బలవంతంగా తీసుకోకూడదు కదా. బలవంతంగా పేరు కట్టు పెట్టి చెయ్యి చెప్పు అంటే ఎట్లా వస్తుందా? కామన్ సెన్స్ ఉండాలి. ఇది నువ్వు వీడియో తీయాలి ఎలా చేస్తున్నా. ఏంట్రా ఏం చేస్తున్నాడు? నేను ఆగు అడుగురా, అడుక్కున్నావు కదా సబ్స్క్రైబ్ ఏం కావాలా? ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్తే ఆ ఛానల్కి ఊరు పేరు ఏమి లేదు. అది చెప్తాను, పేరు చెప్తాను. ఏం పేరు? ఈసీ ఎంటర్టైన్మెంట్. చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేయండి, నా దగ్గర డబ్బులు లేవు. ఖర్చు అవ్వదులేదు నన్ను. అరే నాకు చెప్పురా, నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేపిస్తారా? నేను ఏ ఛానల్? సరే ఏంట్రా ఇప్పుడు నీకేం చెప్పాలి? ఛానల్ లేదురా. అదే అదే అంటే సరే అదే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అదే ఛానల్ అన్నావు కదా, అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పారా? అయిపోయిందిరా. సరే నాకు కాసేపు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అదే ఛానల్. సరే మేడం. వీసీ ఎంటర్టైన్మెంట్స్. ఇదేంటి సబ్ ఛానల్? అదేంటి కింద సబ్ టైటిల్స్. అదే ఛానల్లో వచ్చే వీసీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మేడం. షేర్ చేయండి. కాదు సార్, ఏమన్నా అదే ఛానల్లో సార్ నేను బలవంతం పెడతారేంటి? అవును బలంత పెడతారు ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే ఏం కాదు, ప్రమోట్ చేయండి అని చెప్పి వీడియో ఓపెన్ చేసి వచ్చేసి అదే కదా బలవంతంగా ఆయన కానీ వీడియో ఆన్ చేసుకొని వీడియో అసలు నేను ఇస్తానని చెప్పాను, నీకు అసలు ప్రమోట్ చేస్తానని అది స్టాప్ చేయట్లేదు, చేయట్లేదు. అదే అది కూడా వీడియో తీసుకుంటాడు, ఇది కూడా అప్లోడ్ చేసుకుంటాడు లాస్ట్కి. ఏం బతుకురని ఇది అని అంటున్నా సార్. నేను ఆగు కాదు, మా పర్మిషన్ లేకుండా మా వీడియోలు తీసి మా వీడియోలు నువ్వు అప్లోడ్ చేసుకొని నువ్వు సంపాదించుకుంటావు. దాని మీద సబ్స్క్రైబ్ చేయండి అని మీరే చెప్పాలి. మళ్ళీ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి అని మమ్మల్ని అడుగుతున్నావు సార్. 259 మందిని సంపాదించిండు సబ్స్క్రైబర్స్ని. బా చాలా మంది వచ్చారు. ఏ సెట్ వర్క్ వచ్చే వాళ్ళందరూ కాదు, అక్కడ వర్క్ జరుగుతుంది, వర్క్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఇది కావాలి డైరెక్టర్ సార్ చూపించుకోవడానికి. నేను అసలు డైరెక్టర్ సార్ బయట ఎందుకు పెట్టారు? నేను బయట పెట్టలే, నేను కాదు తిరగండి. అది ఫీల్డ్ లో ఎవరు తిరగకూడదు అని చెప్పి ఇక్కడ పెడతావు. నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ప్రమోషన్ చేసుకుంటున్నాను. ఫీల్డ్ ఎవరు తిరగద్దని చెప్పి ఇక్కడ పెడితే నేను ఇదిగో ఉన్నాడు గర్విని చూడటానికి, వాడు కూడా అది వాడు కూడా అదే పనిలో ఉన్నాడు. నువ్వు నన్ను తీస్తావు, నువ్వు ఆగు. పని చేయండి, ఇద్దరు ఒకరొకరు తీసుకొని పెట్టుకోండి. మేడం చెప్పిందిరా, సార్ చెప్పలేదు, చెప్పించుకో. అదే ఛానల్ సరే, అదే ఛానల్లో వీసీ ఎంటర్టైన్మెంట్ అనే సబ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ వీడి గురించి మాత్రం కామెంట్ చేయండి. సార్లే లెంత్ ఎక్కువైపోయింది. 3 ఇది చూసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి అనే ఓపెన్ చేసుకోండి. లేదన్న వీడియో తీయమని తీస్తున్నాను, నాకు సంబంధం లేదు. బైక్స్ ఇవ్వండి అని చెప్పండి సార్. ఫీల్డ్ ఎవరు చూసుకోకనని మీరు పంపిస్తే మొత్తం వీడియోస్ తీస్తున్నారు. ఫీల్డ్ లో ఎవరు తిరగద్దని చెప్పి ఇక్కడ పెట్టారన్న. వాడు చేసే పని ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేసుకుంటున్నాడు యూట్యూబ్ ఛానల్. లేదన్న వీడియో తీయమంటే తీస్తున్నాను. మళ్ళీ ఛానల్ పేరు కూడా చెప్పకుండా వీడియో ఓపెన్ చేసి ముఖం మీద పెట్టి అన్న ప్రమోట్ చేయండి అన్న. ఏం చేయాలి? ఊరు లేదు, పేరు లేదు దానికి. అన్న ప్రమోట్ చేయండి అన్న నా ఛానల్ అంటే ఏం చేయాలి? నా పేరు తెలియకుండా ఏం చేయాలి? చెప్పాను చెప్పానన్న ఆల్రెడీ, ఇది 2వ సారి అయింది. మళ్ళీ వీసీ ఎంటర్టైన్మెంట్ వీడియో కాల్ ఛానల్. వీడియో కాల్ చాలా కాదన్న, అయిపోయింది బతుక అయిపోయింది. చాలు నువ్వు నన్ను అది అక్కడ అంతమంది అవుతున్నావు.
పని చేయకుండా ఇలా వచ్చి ఇలా చేస్తున్నారు. మేడం ఫీల్డ్ మేడం ఫీల్డ్ ప్రొడ్యూసర్స్ లాస్ అవుతుంది తెలుసా? ఆగిపోయింది అరే సార్ చెప్పించుకోరా అన్నది ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర చాలా వీడియోలు. సార్ చెప్పండి సార్ చెప్పండి సార్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కాల్ ఎట్టదని వీడియో కాల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. అన్న వీడియో ఏంటి సార్ వీడియోస్ చాలా ఉన్నాయన్నారు. షార్ట్లో మేకింగ్ వీడియోలు చాలా ఉన్నాయి అన్నయ్య నా దగ్గర. సార్ చెప్తారు సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియకుండా నా ఛానల్ వీడియో తీస్తున్నాడు చూడు.